ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన బంధువు. యేసుక్రీస్తు ప్రభువారు మన స్నేహితుడు. యేసుక్రీస్తు ప్రభువారు మన తోబుట్టిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు మన తల్లి. ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే భక్తుడు పురుషోత్తమ చౌదరి గారు ఒక పాట పాడాడు. ఏం పాడారంటే, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు అని ఆయన పాట రాశారు. ఎప్పుడు రాశారు అంటే, యేసు ప్రభువుని నమ్మినప్పుడు, ఆయన్ను వెలివేసినప్పుడు కుటుంబము, మీరేంటి నన్ను వెలివేయటము, యెహోవా మా తండ్రి, యేసుడు మా అన్న, మా పుట్టిల్లు ఎక్కడంటే మోక్ష నగరు, మా ముఖ్య దూతలు మాకు స్నేహితులు, అబ్రహాము దావీదు మొదలైన వారందరూ మా నిజ కుటుంబీకులు, మీరేంటి మమ్మల్ని వెలివేయటము, చుట్టలు బీడీలు తాగేవారు. ఏమండి, లోకంలో ఉన్నవన్నీ మీరు అనుభవిస్తూ పరిశుద్ధత లేకుండా, దేహశుద్ధి లేకుండా, దేహాన్ని పాడు చేసుకుంటే మీరు నన్ను వెలివేయటమేంటి, మిమ్మల్నే నేను వెలివేస్తున్నాను. మీరు అబద్ధములాడుతారు, మోసములు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, మీ దేహం పాడైపోయింది. కాబట్టి నా దేహాన్ని బాగు చేసినటువంటి నిజ కుటుంబము ఎక్కడుందంటే మోక్ష నగర్లో ఉంది. యెహోవా మా తండ్రి, యేసుడు మాయన్న అన్నాడు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించి స్వంతం చేసుకోవాలి. ఆయన మన బంధువు, మన స్నేహితుడు, మన చుట్టము, అన్నిటికీ కావాల్సిన వ్యక్తి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని హృదయంలో ముద్రించుకోండి. ముద్రించుకున్న తర్వాత యేసును ఆరాధించండి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబము బహుగా దీవించబడును గాక. ఆమేన్.